నిశ్శబ్ద విప్లవం ధారావాహిక నవల 13వ భాగం. రచన పాలుగుమి రామకృష్ణారావు. రాత్రి 10 గంటలకు డీజీపీ నుండి ఫోన్ వచ్చింది. విజయవాడ పోలీస్ కమిషనర్ బోస్ను హెడ్ క్వార్టర్స్కి రమ్మని. బోస్ విషయం ఊహించారు. శాంతినికి ఓ యూనిఫారం, 2 సివిల్ డ్రెస్సులు, సూట్ కేసులు సర్దమన్నారు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమిటి? బట్టలు సర్దుతూనే అడిగింది శాంతి. నువ్వు అమెరికా వెళ్లేందుకు వీసా అప్లై చేస్తాను. ఇంత తొందరలోనా? వీసా తీసుకురావడం కష్టమేం కాదు. వారం రోజుల్లోనే నీ ప్రయాణం ఏర్పాటు చేయగలను. మీరు లీవ్లో వెళ్ళడానికి నిర్ణయించుకున్నారన్నమాట. కాగల కార్యం గంధర్వులు తీర్చారని సామెత ఉంది తెలుసా? ఇప్పుడు నా పిలుపుకి కారణం అదే అయి ఉంటుందని ఊహిస్తున్నాను. ఇది సరైన సామెత కాదు. రోగి పాలే కోరాడు, వైద్యుడు పాలే కోరాడు అంటే సరిపోతుంది. సూట్ కేసు రెడీ చేసింది. డ్రైవర్కి ఫోన్ చేసి చెప్పారు ఉదయం 4 గంటలకల్లా పని మీద వెళ్ళాలని. సెలవు పెట్టాలని నిర్ణయించుకున్నాక ప్రశాంతంగా నిద్రపట్టింది. అనుకున్న టైంకి 10 నిమిషాల ముందే డ్రైవర్ వెహికల్ రెడీ చేశాడు. ఏ రూట్లో వెళదాం సార్? గేటు దాటుతూ అడిగాడు. సూర్యాపేట రూట్ పోని, మనం వెళ్ళేది హైదరాబాద్కు. గేటు దగ్గర సెల్యూట్ కొట్టిన వాచ్మెన్ డ్రైవర్తో రహస్యంగా అడిగాడు, కహాజానా అంటూ. అంత రహస్యంగానూ చెప్పాడు డ్రైవరు. హైదరాబాద్, ఇల్లు జాగ్రత్త. ఠీకై కారు గుమ్మం దాటగానే గేటు వేసుకున్నాడు వాచ్మెన్. నీ బట్టలు తెచ్చుకున్నావు కదూ? వెనక డిక్కీలో ఉన్నాయి సార్. దాంట్లో ఎప్పుడూ ఒక జత ఉంటాయండి. సార్ ప్రయాణం గాలివాన ఎప్పుడు ఉంటుందో తెలీదు. వెరీ గుడ్. ఇప్పుడు నీ పిల్లలు ఏం చేస్తున్నారు? బోసు ఇలాంటి దూర ప్రయాణాల్లో డ్రైవర్తో చాలా విషయాలు మాట్లాడతారు. తన కింద వాళ్ళతో స్నేహితుడిలా కలిసిపోతాడు. అందుకే ఆయన అభిమానించే సిబ్బంది ఎక్కువ ఉంటారు. ఇంటి విషయాలు ఇదివరకు అడిగినా వాళ్ళు సార్ మీద గౌరవంతో మళ్ళీ మళ్ళీ చెబుతూనే ఉంటారు. డ్రైవర్ ఇంటి విషయాలు చెబుతూనే, సార్ మా పెద్దాడిని కాలేజీలో జాయిన్ చేయాలండి అన్నాడు. సార్తో ఇలాంటి చెప్పుకోవడానికి అవకాశం ఉంటుందని అతను అర్ధరాత్రి పిలిచినా వస్తాడు. ఫీజు ఎంత కట్టాలి? 20,000 సార్. జీపీఎఫ్ లోన్ అప్లై చేశాను కానీ ఇంకా రాలేదు సార్. ఓకే, వర్రీ కాకు. రేపు తిరిగి రాగానే జ్ఞాపకం చేయి. రామదాస్ క్యాసెట్ పెట్టమంటారు సార్? వద్దు, మంజునాథ్ చిత్రం పాటలు ఉన్నాయి కదా మన దగ్గర. డ్రైవర్ ఆలస్యం చేయకుండా క్యాసెట్ రికార్డులో పెట్టాడు. భజే విశ్వనాథం అదేనా సార్? బోస్ అవునని చెప్పేలోగానే పాట వచ్చింది. శంకర మహాదేవన్ గొంతు చాలా శ్రావ్యంగా వినిపిస్తుంది. బోస్ మెల్లగా నిద్రలోకి జారుకున్నారు. తెల్లవారుతుండగా కారు ఖమ్మం చేరుతుండగా సెల్ ఫోన్ రింగ్ అయి బోసు కళ్ళు విప్పారు. ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది. రింగ్ టోన్ అది. బోసు సెల్ను ఒకసారి ముద్దు పెట్టుకుని ఆన్ చేశారు. ఎక్కడి వరకు వెళ్ళారు? ఎక్కడున్నాం మనం? అదే ప్రశ్న డ్రైవర్ని అడిగారు. ఖమ్మం వస్తున్నాం సార్. ఆ మాటను పాస్ ఆన్ చేసి, ఇక్కడ కొద్దిగా క్లౌడీగా ఉంది శాంతి. మంచు తెరలు కప్పిన లేలేత వెలుగులో తుమ్మ చెట్లు మబ్బు రంగులో చిత్రకారుడు బిజీగా గీసిన గీతల్లా కనపడుతున్నాయి. దూరంగా ఏదో ఎక్స్ప్రెస్ రైలు ధనధన శబ్దం చేసుకుంటూ విజయవాడ వైపు దూసుకుపోతుంటే ఆ శబ్దానికి తుమ్మ చెట్లకు అల్లుకున్న గూళ్ళలోంచి పిచ్చుకలు పైకొచ్చి చూస్తున్నాయి అంటూ చాలా పొయిటిక్గా మాట్లాడారు. సరిగ్గా అప్పుడే మళ్ళీ సెల్ ఫోన్లో ఓంకార్ నాదం వచ్చింది. బోస్ ఎలర్ట్ అయి కార్ను రోడ్డు పక్క ఆఫ్ చేయించారు. డ్రైవర్ కూడా పరిస్థితి అర్థమైంది. ఆ రోజు కంకిపాడు దగ్గర కూడా మీ సెల్లోంచి ఈ శబ్దం వినపడింది సార్ అన్నాడు భయంగా. హలో హలో అంటోంది శాంతి. శాంతి, నువ్వు కంగారు పడకు. ఆ ఓంకార శబ్దం మళ్ళీ నాకు వినపడుతుంది. కారును పక్క ఆఫ్ చేసాం. ప్రస్తుతానికి భయం లేదు. ఇది ఏదో ప్రమాదానికి సూచిక అనిపిస్తుంది. 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తాను, పెట్టేయి. ఇద్దరు కారులోనే కొంచెం కిందకు వంగి కూర్చుని పరిసరాలను గమనిస్తున్నారు. మంచు ఎక్కువగా ఉండడం వల్ల రోడ్డు 10 గజాల మించి దూరం కనపడడం లేదు. రివాల్వర్ నుండి బుల్లెట్లు దూసుకుపోయే విధంగా ఆన్ చేశారు. ఆ కారుకు బుల్లెట్ ప్రూఫ్ గ్లాసులు ఉన్నాయి. విండో గ్లాసు 2 అంగుళాలు మాత్రమే కిందకి దింపి రివాల్వరు పొజిషన్ పెట్టుకున్నారు. ఆయన చూపులు తీక్షణంగా రోడ్డు వైపు ఉన్న మనసులో ఆలోచనలు పరిగెడుతున్నాయి. నిన్న డీజీపీ నుండి ఫోన్ వచ్చినప్పటి నుండి జరిగిన సంఘటనలను సినిమా రీల్లా ఒక్కొక్కటి ఆయన ఆలోచనలో పరిగెడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటి. కాదు సడన్గా ఒక చిత్రం దగ్గర ఆలోచనకు బ్రేక్ పడింది. ఆ వాచ్మెన్ గాడు నిన్ను ఏమడిగాడు?
ఎక్కడికన్నారు సార్? హైదరాబాద్ అని చెప్పా. ఇల్లు జాగ్రత్తగా చూసుకోమన్నానండి. నో డౌట్ వాడే. ఈ సెల్ తీసుకుని విజయవాడ కంట్రోల్ రూమ్కి కాల్ చేసి ఇవ్వు. డ్రైవరు క్షణం ఆలస్యం చేయకుండా కంట్రోల్ రూమ్కు కాల్ చేశాడు. కమిషనర్ నెంబర్ చూసి అటు ఎలర్ట్ అయి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు ఆపరేటరు. బోస్ ఫోన్ అందుకుని అటు ఎవరో కూడా ఆలోచించకుండా ఆర్డర్స్ పాస్ చేశారు. మా ఇంటి వాచ్మెన్ నర్సయ్యను వెంటనే అరెస్ట్ చేయండి. అలాగే విజయవాడ రూట్కి వచ్చే ప్రతి వెహికల్ని చెక్ చేయండి అని డిస్కనెక్ట్ చేశారు. అలాగే ఖమ్మం పోలీస్ స్టేషన్ కూడా మరో ఫోన్ కాల్ చేశారు. ఇప్పుడు కారును కొంచెం లెఫ్ట్ డౌన్లోకి పోని, చూసేవాళ్ళకు యాక్సిడెంట్లా కనపడాలి. డ్రైవర్ బోస్ చెప్పినట్లే చేశాడు. అప్పుడు వెనక చక్రం కొంచెం పైకి లేచి గాల్లో వేలాడింది. బోస్ అంచనా తప్పలేదు. ఖమ్మం నుండి వస్తున్న ఒక పాత అంబాసిడర్ కారు మంచు పొగలను చీల్చుకుని పక్కగా ఆగింది. మొహానికి మఫ్లర్ చుట్టుకున్న వ్యక్తి కారు దిగి ఈ ఒరిగిపోయిన కారు దగ్గరకు వచ్చి కిటికీలోంచి చూడబోయాడు. బోస్ గుర్తుపట్టారు. అతను సూర్యుడు, పగబట్టిన పులి. క్షణం ఆలస్యం చేయకుండా సూర్యుడి మోకాలను టార్గెట్ చేశారు. రివాల్వర్ నుండి బుల్లెట్ దూసుకుపోయింది. బోస్ 1987 బ్యాచ్, రివాల్వర్ షూటింగ్లో గోల్డ్ మెడలిస్టు. సూర్యుడు నేల కూలిపోయాడు. బోస్ రివాల్వర్ నుండి మరో 4 బుల్లెట్లు కారుపై దాడి చేశాయి. దాని తలుపులు మూసుకుని ముందుకు దూసుకుపోయింది. సూర్యుడి పరిస్థితి అర్థం చేసుకున్నాడు. మరో దారి లేదు, మార్గం లేదు. జేబులోంచి సెనైడ్ క్యాప్సిల్స్ తీశాడు. అది అతని నోటి వరకు చేరకముందే బోస్ బూటుకాలు చేతిని నేలపై నొక్కిపెట్టింది. బోస్ క్షణం ఆలస్యం చేయక సూర్యుడి 2 చేతుల్ని వెనక్కి విరిచి డస్టర్ క్లాత్తో కట్టిపడేశాడు. సూర్యుడికి పక్కనే పడి ఉన్న AK-47 గన్ అన్లోడ్ చేసి డ్రైవర్ సహాయంతో సూర్యుడితో సహా దాన్ని కారు డిక్కీలో పడేసి లాక్ చేశారు. సార్, విజయవాడ వెళ్ళిపోదామా? మనం ఖచ్చితంగా వెనక వస్తామని వాళ్ళకి గట్టి నమ్మకం ఉంటుంది. కారుని హైదరాబాదే పోని. వాడు డిక్కీలో చస్తాడేమో సార్. చస్తే డెడ్ బాడీని గాంధీ మార్చిలో ఇద్దాం. ప్రాణాలతో ఉంటే జైలు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటాడు. డ్రైవర్ ఇంకా మాట్లాడకుండా 100 కిలోమీటర్ల వేగంతో కారును ముందుకు దూకించాడు. బోస్ ఇప్పుడు ప్రశాంతంగా శాంతికి ఫోన్ చేశారు. శాంతి, ఇందాక ప్రకృతి వర్ణన పిచ్చుకల దగ్గర ఆఫ్ చేశాను కదూ. ఇప్పుడు మంచు తెరలు విడిపోయాయి. తూర్పు దిక్కున బాలసూర్యుడు తుమ్మ చెట్ల చాటు నుండి కారుతో సమానంగా పరిగెడుతున్నాడు. నా కారును పూర్తిగా ఆక్రమించుకోవాలన్న కోరికతో మొక్కల చాటు నుండి పైకి వచ్చి ధవళకాంతిని విరజిమ్ముతున్నాడు. ఓకే శాంతి, ఇక్కడ వాతావరణం ప్రశాంతంగా ఉంది. ఓసారి బయటకు వచ్చి చూడు. పోలీస్ వ్యాన్ వచ్చిందా? శాంతి బయటకు వచ్చి చూసి వచ్చిందండి అని చెప్పింది. వెల్, వాళ్ళు మన వాచ్మెన్ నర్సయ్యను మర్యాదపూర్వకంగా తీసుకెళ్తారు. మరో వాచ్మెన్ డ్యూటీకి వస్తాడు. పేరేమిటో తెలుసుకో. ఉంటా. కారు నార్కెట్పల్లి చేరేటప్పటికి డీజీపీ నుండి మరో ఫోన్ కాల్ వచ్చింది. బోస్, ఇది నిజమేనా? ఖమ్మం దగ్గర ఎన్కౌంటర్ అని న్యూస్ స్క్రోల్ అవుతోంది. ఎస్ సార్. నేను ఇంతవరకు ఎవరికి చెప్పకుండానే న్యూస్ ఛానల్కి వచ్చిందంటే వాళ్ళ నెట్వర్క్ ఎలా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. సూర్యుడిని మరో 6 గంటలో మీకు అప్పగిస్తాను. డెడ్ ఆర్ అలైవ్. నార్కెట్పల్లి నుండి మీ కారును సెక్యూరిటీ ఫాలో అవుతుంది. ఇప్పుడు ఎక్కడున్నారు? సెక్యూరిటీ వ్యాన్లు 2 హార్న్లు ముగిస్తూ కనపడ్డాయి. సెక్యూరిటీ దగ్గరే ఉన్నాను సార్. థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ హెల్ప్. డ్రైవర్ కారు స్లో చేసి పక్కకి ఆపాడు. సూర్యుడి శరీరాన్ని సెక్యూరిటీ వ్యాన్లోకి మార్చారు. అతను మూలుగుతున్నాడు. చావలేదు. సిటీ ఎంటర్ కాగానే సూర్యుడు ఉన్న వ్యాన్ చెంచులగూడ వైపు వెళ్ళిపోయింది. కొద్ది నిమిషాలకు బోసు డీజీపీ కార్యాలయం చేరుకున్నారు. డీజీపీ తన సీట్లోంచి లేచి వచ్చి సాదరంగా ఆహ్వానించారు. వెల్కమ్ లివింగ్ సుభాష్ చంద్ర బోస్ అంటూ. బోస్ వినయంగా నమస్కరించి ఛాంబర్లోకి నడిచారు. మీకేం కాలేదు కదా? నో సార్. భగవంతుడి దయ వల్ల మరోమారు ఎస్కేప్ అయ్యాను. ఐఎమ్ సారీ బాస్. మిమ్మల్ని పిలిపించే కారణం లాంగ్ లీవ్లో వెళ్ళమని చెప్పడానికి అనుకుంటాను. కోర్స్, అది నిన్నటి రోజున హోమ్ మినిస్టర్ గారి ఆలోచన. మనం వారిని ఇప్పుడు ఇంటికి వెళ్ళి మీట్ అవుతాం. సూర్యుడిని కోర్టు ముందు హాజరుపరచాలని మానవ హక్కుల సంఘం డిమాండ్ చేస్తుంది. ఏమంటావు? నేను సూర్యుడిని పట్టుకున్నట్టు మీకేం చెప్పలేదు. సూర్యుడు ఒక లీడర్ మాత్రమే. వాడి వెనక సైన్యం 1000 మంది. ఇప్పుడు ఆ సైన్యాన్ని మనం పట్టుకోవాలి. ఇద్దరు 10 నిమిషాల్లో హోమ్ మినిస్టర్ ఇల్లు చేరారు. ఆయన కూడా అదే ప్రశ్న వేశాడు. సూర్యుడి విషయంలో ప్రెస్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వాలని. బోస్ దృఢమైన తన అభిప్రాయాన్ని చెప్పారు. ప్రెస్ న్యూస్ నిజం కాదు. ఖమ్మం వద్ద ఎన్కౌంటర్ ఏది జరగలేదు.
విజయవాడ పోలీస్ కమిషనర్ బోసు నక్సలైట్ల ఉనికిని కనుక్కోవడంలో అసమర్థత కారణంగా కొంతకాలం లీవ్లో వెళ్ళమని చెప్పాం. వాట్ మిస్టర్ బోస్, మీరు లీవ్లో వెళ్తారా? మిమ్మల్ని మేము అలా కోరలేదే. హోమ్ మినిస్టర్ విస్మయం చెందాడు. బోస్ జేబులోంచి లీవ్ లెటర్ బయట తీశాడు. డీజీపీ చేతిలో పెడుతూ, క్షమించండి సార్, నేను ఎవరి మీద కోపంతో లీవ్ పెట్టడం లేదు. రియల్లీ ఐ వాంట్ లీవ్. మీకు సూర్యుడును అనధికారికంగా అప్పగించాను. దయించి వాడిని వదలకండి. నేను ఈ తీవ్రవాదానికి సమూలంగా అంతం పలకాలని కృతనిశ్చయంతో ఉన్నాను. వెల్కమ్ బోస్. డిపార్ట్మెంట్ మీకు పూర్తి సహకారాన్ని అందిస్తుంది. మీ ప్లాన్ చెప్పండి. విజయవాడలో ఉంటే మీకు సేఫ్టీ కాదు. మనం ఎన్ని స్క్వాడ్లు పెట్టుకున్నా, పోలీస్ బెటాలియన్ దించిన సమస్య అలాగే ఉంటుంది. నేను హిమాలయాలకు వెళ్ళాలనుకుంటున్నాను. విదేశీ ఉగ్రవాదులను మన నక్సలైట్లకు సంబంధాలు ఉన్నాయన్న మీ అనుమానం? హోమ్ మినిస్టర్ సీరియస్గా ప్రశ్నించారు. ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్గా ఉన్నప్పుడు కందిపప్పు లేదు, పెసరపప్పు లేదు అనే గొడవలతో బంధులు, హార్తాళ్ళు, అసెంబ్లీ ఎన్కౌంటర్లతో విసుగొచ్చి సీటు మార్చమని ముఖ్యమంత్రిని కోరితే ఈ పట్టుకొని చూద్దాం డిపార్ట్మెంట్లో పడేశారు. ఇప్పుడే ఫోన్ వచ్చింది. హెల్త్ మినిస్టర్ గారు మాట్లాడతారంటూ సెక్రటరీ ఫోన్ అందించాడు. నమస్తే అబ్బా, ఏంటి పొద్దునే ఫోన్ కొట్టావు అన్నారు మినిస్టర్ ఫ్రెండ్లీగా. విజయవాడ కమిషనర్ హైదరాబాద్ వచ్చిందంట కదా, నీ దగ్గరే ఉన్నాడు కదా, నాకు చెప్పరాదు. మొహమాటం దేనికి అబ్బా? విజయవాడ ఒక దుమ్మి కేసులో మనోడు ఇరుక్కున్నాడు కదా. మనోడంటే ఎవడు? ఆడేనయ్యా, మన పార్టీ మీటింగులకి వాటికి చందాలు కలెక్షన్ చేసి పెడతాడు కదా, మనోహరం. యాదొచ్చింది. నువ్వు ఆ మాత్రం చెప్పరాదా? నా చేత చెప్పించుకోవాలనా? సరే, అట్లనే చూద్దాం. మన బోసు లీవ్లో పోతున్నాడంట, చెప్పడానికి వచ్చాడు. ఆ సీట్లో వచ్చేవానితో నేను చెప్తా కదా. మరి ఉంటాను. మీటింగ్లో ఉన్నానబ్బా. నీ దుంప దేగ. మీటింగ్ అంటే ఆ మీటింగ్ కాదు, నిజంగా మీటింగేనబ్బా. ఏంటబ్బా పత్రికలతో జంప్ అవుతున్నాను అన్నావంట? ఇంకా ఎలక్షన్కి 6 నెలల టైం ఉంది కదా. హాయిగా కడుపులో చల్ల కదలకుండా ఉన్న చోట కూర్చో. నీ పాటి రాజకీయాలు మాకు తెలియవా ఏంటి? ఉంటా మరి అని ఫోన్ డిస్కనెక్ట్ చేసి, బయట అన్నాకండో మేము జిగిని దోచును అట్లనే మాట్లాడుకుంటాం అన్నాడు మినిస్టర్ గారు నవ్వుతో. బోస్కి ఆ కొద్ది క్షణాల్లో అర్థమైంది ఒకటి. ప్రభుత్వానికి ఒక ముఖ్యమైన అధికారి డ్యూటీలో ఉన్నా ఒకటే, వెళ్ళిపోయినా ఒకటే. చట్టం తన పని తాను చేసుకుపోతుంది అన్న గుడి నమ్మకం కింది అధికారితో అవసరం మరో పై అధికారికి మాత్రమే ఉంటుంది. డీజీపీ ఒకసారి బుర్రగోక్కుని టోపీ తగిలించుకుని లేచారు సెల్యూట్ చేస్తూ. అయితే ఎన్కౌంటర్ ఏం జరగలేదని ప్రెస్ మీటింగ్ ఇట్టేస్తాను అన్నారు మినిస్టర్ గారు. ఎస్ సార్ అన్నారు డీజీపీ, కమిషనరు ఏకకాలంలో. గోడకు కొట్టిన బంతిలా తిరిగి ఇద్దరు డీజీపీ కార్యాలయానికి తిరిగి వచ్చారు. అప్పటికే కృష్ణబాబురాయ్ నుండి తెప్పించిన టిఫిన్, కాఫీ అటెండర్ సర్వ్ చేశాడు. ఇప్పుడు చెప్పండి బోస్, హిమాలయాలకు ఎందుకు వెళ్ళడం? బోస్ డైరెక్టర్గా సమాధానం ఇవ్వకుండా, మీకు యోగా శక్తులపై నమ్మకం ఉందా సార్ అన్నారు. ఉండొచ్చు, ఉంటే అవి తెలుసుకుందామని వెళ్తున్నాను. లీవ్ లెటర్లో 1 సంవత్సరం అని రాశారు. మేబీ ఎక్స్టెండెడ్. వాట్, అది కూడా చాలదా? తపస్సు చేయాలనుకుంటున్నాను. డీజీపీకి అర్థం కాలేదు. ఎలా? పెద్దగా పెట్టుబడి అవసరం లేదు. ప్రారంభంలో కాషాయ బట్ట 1+1 చాలనుకుంటున్నాను. ఒకటి ఒంటి మీద, మరొకటి తాడు మీద ఉంటుంది. తర్వాత ఎవరైనా బట్ట దానం చేస్తూ ఉంటారు. మంచినీళ్ళకు ఒక కమండలం, చేతి కిందకు దండం, ఒక చెక్క బొచ్చ, భక్తులు పలహారం పెడితే దాచుకోవడానికి. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ 108 పూసలున్న ఒక దండ, ప్రిఫరబుల్లీ రుద్రాష్టమాల. మీరు చెబుతుంటే చాలా టెరిఫిక్గా ఉంది. మీకు భయం వేయటం లేదా అలా బతకడానికి? ఏడ్చే బైరాగుల్ని నేను ఇంతవరకు చూడలేదు. సో ఇట్ విల్ బీ హ్యాపీ. ఒక నిజం చెబుతాను డీజీపీ గారు, ఈ మధ్య నాకు తరచుగా కొన్ని సజెషన్స్ వస్తున్నాయి. కళల్లోనా? అలా అయితే నేను నమ్మేవాడిని కాదు. నా మీద జరిగిన దాడి 2 సార్లు ఆ సజెషన్స్ వల్లే తప్పించుకోగలిగాను. డీజీపీ నమ్మలేనట్లుగా చూశాడు. బోస్ నమ్మి తీరాలన్నట్లుగా వివరంగా చెప్పారు. ఇప్పుడు తపస్సు చేసి ఏం సాధిస్తారు? ముందు తపస్సు అనేది మొదలుపెట్టనివ్వండి. దాని రిజల్ట్ ఏమిటో నేను ఇప్పుడే చెప్పలేను. ఎవరు ప్రతిష్ఠం అవుతారో, నేనేం కోరాలో ఇప్పుడే గెస్ చేయడం కష్టం. అయితే నా టార్గెట్ ఈ దేశం అంతా వేళ్ళనుకుంటున్న ఉగ్రవాదుల్ని అణచడం. ఈ దేశం శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. దానికి మార్గం ఏదైనా నేను ఆహ్వానిస్తాను. షూటింగ్లో మెడలిస్ట్ను, నక్సలిజాన్ని అణచడానికి మెరుపుల్లాంటి 100 మంది పోలీస్ దళాన్ని ట్రైనింగ్ ఇచ్చాను.
అలాగే తపస్సు ఇప్పుడు ఒక సాధన. హిమాలయాల లోతుపాతులను తెలుసుకోవడం, సరిహద్దు దాటి కల్లోలం సృష్టిస్తున్న టెర్రరిస్టులను గుర్తించడం ఒక జయం. మీ బ్లెస్సింగ్ కావాలి సార్. ఒక పని చేస్తే సీఎం ద్వారా సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి స్పెషల్ సర్వీసెస్గా ఆన్ డ్యూటీ మీద వెళితే బాగుంటుందేమో. మనవి ఆల్ ఇండియా సర్వీసెస్ కదా, అలా వెళితే మన సీక్రెసీ పోతుంది సార్. టెర్రరిస్టులు కుట్ర పనేందుకు అవకాశం ఉంది. లీవ్ మీద ఉంటే నేను ఒక అనామకుడిని అవుతాను. నేను సాధించదలుచుకున్న దానికి అడ్డుండదు. డీజీపీ మరి ఇంకేం మాట్లాడలేదు. లీవ్ ఓకే చేసి ఎస్పీ దామోదర్ను ఇన్ఛార్జిగా వేశాడు. ఇంతకన్నా నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? మీతో ఒక అవసరం ఉంది సార్. మా మిసెస్ను మా అబ్బాయి దగ్గరకు లాస్ ఏంజల్స్కి పంపాలి. వీసా ఆఫీస్కి మీరు ఒకసారి ఫోన్ చేస్తే త్వరగా పని అవుతుంది. నేను స్వయంగా మీతో పాటు వస్తాను, పదండి. మీరు తలపెట్టిన యజ్ఞంలో నాకు ఒక అవకాశం ఇచ్చారు, చాలు. డీజీపీ సీట్ నుండి లేచాడు. బోస్ మనసు తేలికపడింది. నమస్కారం. మరో భాగంలో మళ్ళీ కలుసుకుందాం.